హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న రక్షణ వాక్యము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 17వ వాక్యము. అంత్యకాలమందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఆమేన్. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు పరలోక రాజ్యము నిత్య జీవమును గూర్చిన సంగతులను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంత్యకాలమందు నేను, ఇక్కడ దేవాది దేవుడు అంత్యకాలమందు అనగా ఈ యొక్క యుగ సమాప్తిలో ఆయన తన యొక్క 2వ రాకడలో ఈ యొక్క సర్వ మానవాళి మీద ఆయన యొక్క ఆత్మను కుమ్మరించి వాక్యము చేత వారిని దర్శించి నిత్య నరకాగ్నిలో నుంచి నిత్య జీవములోనికి అనేకులను నడిపిస్తాను అని ఆత్మ స్వరూపి అయిన దేవునిగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవుని యొక్క సత్య సువార్తను వింటున్న నీవు, మరి దేవుని యొక్క ఆత్మ నిన్ను దర్శిస్తూ ఉంటూ ఉండగా, దేవుని యొక్క వాక్యము నీకు వినబడుతూ ఉంటూ ఉండగా, మరి దేవుని చేత నీవు కనికరించబడి నిత్య నరకాగ్నిలో నుంచి నిత్య జీవములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.